రుణములు లేవుగా. రుణత్రయం అంటాం. ఏ రుణాలు తీరాలి అంటే దేవతా రుణం తీరాలి, దేవరుణం. దేవతల యొక్క రుణం తీరాలంటే యజ్ఞయాగాది క్రతువులు చేస్తే, అందులో మనం హవిస్సిస్తే, హవిస్సుని దేవతలు పుచ్చుకుంటే వాళ్ళ ఆకలి తీరితే, వాళ్ళు వర్షం కురిపిస్తే, ఆ వర్షము వలన లోకంలో పాడి పంట వస్తే మళ్ళీ అదో ధర్మచక్రం. కాబట్టి దేవతల ప్రీతి కొరకు యజ్ఞయాగాదులను చెయ్యాలి. అప్పుడు ఒక రుణం తీరిపోతుంది. ఋషులు, వ్యాసాదులు, నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ ఇటువంటి మహాపురుషులు భారతాన్ని ఎందుకు ఇచ్చారు? చదువుకుని, చెప్పుకుని, తెలుసుకుని ధర్మానుష్ఠానం చెయ్యండి అని మనకు అందించారు. వేదం చదువుకోలేకపోతే బెగ్గపెట్టుకోక్కర్లేదు. పంచమ వేదం భారతం, దాన్ని చదువుకోవాలి. రామాయణాదులను చదువుకోవాలి. చదువుకుంటే ఋషి రుణం తీరుతుంది. మూడవది పితృరుణం. తండ్రి తనకి శరీరాన్ని ఇచ్చాడు, తాను కూడా వివాహం చేసుకుని ధర్మపత్ని యందు సంతానమును పొందితే పితృరుణం తీరిపోతుంది.